మిర్చి పంట సాయం పెంపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో మిర్చి రైతుల పరామర్శ పేరుతో జగన్ వారిని మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మిర్చి క్వింటాలకు 7,000 ప్రకటించిన ఘనత జగన్దేనని విమర్శించారు. మిర్చి పంటకు ఎక్కువ ధర వచ్చేలా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఒప్పించారన్నారు. గతంలో టమాటా ధర పడిపోయినప్పుడు రైతులు రోడ్ల మీద పడేసేవారన్న మంత్రి ఇప్పుడు తామే కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. నాఫెడ్ ద్వారా దేశంలో ఎక్కడికైనా టమాటా పంటను తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చును కేంద్రం భరించేందుకు అంగీకరించిందన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మిర్చి ధర 20,500 కంటే ఒక పైసా ఎక్కువ పెరగలేదు. నేనున్నప్పుడు 27,500 మిర్చి ధర ఉండేది. ఈ రోజు 13,500 తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వల్లే అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాడు. నేను అడుగుతున్నాను, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, నీ వల్లే 20,500 అయితే 2019 ఎందుకు కాలేదు? 2021లో ఎందుకు కాలేదు? ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 20,500 అయితే మేము ఉన్నప్పుడు అయ్యింది, ఇప్పుడు తగ్గిందని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రారంభించాం. ఈరోజు మేము 13,500 ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లు ఏర్పాటు చేస్తుంది. క్లస్టర్ అంటే ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. మిర్చిని కూడా మీరు ఒక 2-3 క్లస్టర్లుగా పెట్టుకొని క్లస్టర్ ప్రోగ్రామ్ కింద మిర్చిని కూడా మీరు తీసుకొని మాకు ప్రతిపాదనలు పంపించండి. మేము దీన్ని కూడా క్లస్టర్ విధానంలో సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా మాటిచ్చారు. నిన్నే మన ముఖ్యమంత్రి గారు టమాటా కూడా మా రాష్ట్రంలో ఎక్కువ పంట వచ్చింది, ఇబ్బంది అంటే మీకు నాఫెడ్ ద్వారా గాని ఎన్సీసీఎఫ్ ద్వారా గాని ట్రాన్స్పోర్ట్ అంతా మేమే భరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. బెంగళూరులో మార్కెట్ బాగుందంటే బెంగళూరు పంపించండి. ఈ దేశంలో ఎక్కడ మార్కెట్ బాగుందంటే అక్కడికి పంపించే దాన్ని రెంట్లు కూడా మేము ఇస్తామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇది రైతు ప్రభుత్వం.